హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిల్ప. ఈరోజు సీక్వెల్ సీరీస్‌లో మనము ప్రైమరీ కన్‌స్ట్రైంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ప్రీవియస్‌లీ ఆహ్, డొమైన్ టైప్, నాట్ నల్ కన్‌స్ట్రైంట్, డిఫాల్ట్, చెక్ కన్‌స్ట్రైంట్ తెలుసుకున్నాము. ఈరోజు ప్రైమరీ కీ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్సీ అంటే ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తది? ఇంటర్వ్యూలో కూడా ట్రిక్కీగా అడుగుతారు ప్రైమరీ కీ అంటే తెలుసుకున్నాము. ప్రైమరీ కీ అంటే ఎంటిటీ ఇంటిగ్రేషన్ కింద ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ వస్తది. ఎంటిటీ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి. ఈచ్ రో షుడ్ బి యూనిక్ అనేదాన్ని ఎంటిటీ ఇంటిగ్రేషన్ అంటాము. ప్రైమరీ కీ అంటే ఏంటి? అంటే మనం ప్రైమరీ కీ అప్లై చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి? దాని ప్రాపర్టీస్ ఏమి అని తెలుసుకున్నాము. ప్రాపర్టీస్ అంటే ఇట్ విల్ సార్ట్ ద డేటా ఇన్ ఫిజికల్ ఆర్డర్. అంటే మనం ప్రైమరీ కీని ఆన్ టాప్ ఆఫ్ కాలమ్ అప్లై చేస్తే ఇట్ విల్ సార్ట్ ద డేటా. అంటే ఆర్డర్ చేస్తది. డేటా అనే దాన్ని ఆర్డర్ చేస్తది. ప్రైమరీ కీ విల్ నాట్ అలో నల్లబుల్ రికార్డ్స్. అంటే నల్ రికార్డ్స్ అనే దాన్ని ప్రైమరీ కీ అలో చేయదు. ఓకే. ప్రైమరీ కీ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ అన్ ఐడెంటిఫికేషన్ ఫర్ అ టేబుల్. ఐడెంటిఫికేషన్ అనేది మనం టేబుల్‌లో ప్రైమరీ కీ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ వోంట్ అలో డూప్లికేట్స్. ఓన్లీ ప్రైమరీ కీ అప్లై చేస్తే ఆన్ టాప్ ఆఫ్ కాలమ్, దట్ కాలమ్ షుడ్ హ్యావ్ యూనిక్ వాల్యూస్ ఆర్ డిస్టింక్ట్ వాల్యూస్. For a table, we can provide only one primary key due to shuffling of data. అంటే మనం ఆర్డర్ బై పెడతాం కదండీ! మనం ఓన్లీ వన్ ప్రైమరీ కీ మాత్రమే ఇన్ ఆ టేబుల్ క్రియేట్ చేయడానికి కుదురుతది. ఎందుకు అంటే షఫ్లింగ్ ఆఫ్ డేటా. షఫ్లింగ్ ఆఫ్ డేటా ఎట్లా అవుతదో తెలుసుకున్నాము. వెన్ వి క్రియేట్ అ ప్రైమరీ కీ, క్లస్టర్డ్ ఇండెక్స్ విల్ ఆటోమేటిక్‌లీ క్రియేట్. మనం ప్రైమరీ కీని అప్లై చేస్తే ఆన్ టాప్ ఆఫ్ కాలమ్ ఆటోమేటిక్‌గా క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతది. రీజన్ బిహైండ్ నాట్ టు క్రియేట్ అ మల్టిపుల్ ప్రైమరీ కీస్ ఆన్ అ టేబుల్. అంటే రీజన్ ఏంటి? మనం ఇందాక ఫోర్త్ పాయింట్‌లో చెప్పుకున్నట్టు టేబుల్‌లో వి కెన్ ప్రొవైడ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ బికాస్ ఆఫ్ షఫ్లింగ్ ఆఫ్ డేటా కదా! ఇప్పుడు ప్రైమరీ కీ ఎందుకు షఫల్ అవుతది? ఓన్లీ వన్ ప్రైమరీ కీనే ఎందుకు క్రియేట్ చేస్తామంటే చూడండి ఇక్కడ ఐడీ 1 అనే 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఐడీలో 5 రోస్ ఉన్నాయి. ఐడీ 1లో 5 రోస్ ఉన్నాయి. కాకపోతే ఐడీలో 1, 5, 3, 2 ఆహ్, ఆహ్, 2, 3, 4 ఉంది. 1, 4, 3, 2, 5 ఉంది ఐడీ 1లో. ఇప్పుడు మనము హ్మ్. ఐడీకి మనం ప్రైమరీకి అప్లై చేసుకున్నట్టయితే ఐడీకి క్రియేట్ చేస్తున్నాము. ప్రైమరీకి అనేది ఐడీ 1 ఉంది. అప్పుడు ప్రైమరీకి అప్లై చేస్తే సార్ట్ చేస్తది. డేటా అనేది సార్ట్ అవుతది. 1, 2, 3, 4, 5 అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఏం ప్రైమరీ కీ పెట్టలేదు కనుక డేటా యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. ఇప్పుడు ఐడీ 1కి మనం ప్రైమరీ కీ అప్లై చేసుకున్నట్టయితే ఐడీ 1కి ప్రైమరీ కీ అప్లై చేస్తున్నాము. ఐడీలో మనం ప్రైమరీ కీ అప్లై చేయలేదు కనుక 1, 5, 2, 3, 4 ఉంది. ఐడీ 1కి చేస్తే ఇది సార్ట్ అవుతది డేటా. చూడండి సింగిల్ టేబుల్‌లో మనము 2 కాలమ్స్‌కి అప్లై చేస్తే ప్రైమరీ కీ అనేది 2 డిఫరెంట్ అవుట్‌పుట్స్ వచ్చినాయి. మనకి బిలాంగ్స్ టు సేమ్ టేబుల్, సేమ్ డేటా బట్ వి గాట్ 2 డిఫరెంట్ అవుట్‌పుట్స్. సో, బికాస్ ఆఫ్ దిస్ వి కాంట్ క్రియేట్ అ ప్రైమరీ కీ. మోర్ దాన్ వన్ ప్రైమరీ కీ ఇన్ a టేబుల్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సెలెక్టింగ్ టాప్ ఎన్ రికార్డ్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే మనం 2 ప్రైమరీ కీస్ క్రియేట్ చేసాము. మనము ఇప్పుడు సమ్ డేటా సెలెక్ట్ చేస్తున్నాము అంటే వి వెన్ వి ఆర్ సెలెక్టింగ్ టాప్ ఎన్ రికార్డ్స్ ఫ్రమ్ అబోవ్ 2 రిజల్ట్ సెట్. ఈ 2 రిజల్ట్ సెట్‌లో చూడండి ఇక్కడ చూస్తే ఏముంది ఫస్ట్ ఐడీ 1లో క్రియేట్ చేసినప్పుడు ప్రైమరీకి 1, 1, 2, 4, 3, 3, 4, 2, 5, 5 ఉంది. ఐడీ 2 క్రియేట్ చేసినప్పుడు 1, 1, 5, 2, 2, 3, 3, 4, 4, 5 ఉంది. డిఫరెంట్ అవుట్‌పుట్స్ మనం రిసీవ్ చేసుకున్నాం. మనం సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేటా సెలెక్ట్ చేసుకునేటట్లయితే ఈ 2 అబోవ్ 2 రిజల్ట్ సెట్ విల్ గెట్ 2 డిఫరెంట్ అవుట్‌పుట్స్. డిఫరెంట్ అవుట్‌పుట్ వస్తది.
ఈవెన్ ద డేటా బిలాంగ్స్ టు సేమ్ టేబుల్ డేటా అయితే కూడా డిఫరెంట్‌గా అవుట్‌పుట్స్ వస్తది. సో, దిస్ డిఫరెంట్ అవుట్‌పుట్ బికాస్ ఆఫ్ షఫ్లింగ్ ద డేటా. టు అవాయిడ్ దిస్ షఫ్లింగ్ ఆఫ్ డేటా, మైక్రోసాఫ్ట్ రిస్ట్రిక్ట్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఫర్ అ టేబుల్. ప్రైమరీ కీ కెన్ అప్లై ఆన్ టాప్ ఆఫ్ ఎనీ డేటా టైప్ మీద మనం ప్రైమరీ కీ అనేది అప్లై చేయొచ్చు. కానీ ప్రిఫరబుల్ వచ్చి ఇంటీజర్ అండి. ఓకే. ప్రైమరీకి అంటే ఇప్పుడు చూడండి, ప్రైమరీకి మనం ఎట్లా అప్లై చేయాలి అంటే సింపుల్. చూడండి, ఇప్పుడు కోర్స్ డీటెయిల్ అని మనకి టేబుల్ ఉంది. క్రియేట్ చేస్తున్నాము. నాకు ఈ ఐడి మీద ప్రైమరీ కీ కావాలా? ఈ ఐడి ఇంట్ ప్రైమరీ కీ అంటే ఆటోమేటిక్‌గా ప్రైమరీ కీ అనేది అప్లై అయిపోతది ఆ టాప్ ఆఫ్ కాలమ్. ఓకే. నోట్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ వెన్ వి ఆర్ నాట్ టు డూ ఎనీ స్ట్రక్చరల్ చేంజెస్ దెన్ విల్ గో ఫర్ ఆల్టర్ కమాండ్. ఓకే. ఓకే. వి వాంట్ టు డూ, నాట్ డూ కాదండి. వి వాంట్ టు ఓకే. వి టు డూ సమ్ స్ట్రక్చరల్ చేంజెస్ తిరిగి ఆల్టర్ కమాండ్ అనేది ఇసేస్తాము. కమాండ్ అది. ఆల్టర్ కమాండ్‌ని. ఓకే. కాకపోతే ఇక్కడ ఇఫ్ వి డూ చేంజెస్ ఎనీ డేటా మీద ఏమైనా చేంజెస్ ఉంటే మనం డీఎంఎల్ ఆపరేషన్స్‌కి వెళ్తాము. లేదంటే మనం ఆల్టర్ కమాండ్‌కి వెళ్తాము. ఆల్టర్ కమాండ్. ఓకే. కేస్ 3 వచ్చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ డేటా టేబుల్ అనేది క్రియేట్ చేసేసాము. మనం ప్రైమరీ ఆన్ టాప్ ఆఫ్ దట్ టేబుల్ సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ టేబుల్ మనం ప్రైమరీకి క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. వెన్ వి ఆర్ క్రియేటింగ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ విత్ సమ్ డేటా వి నీడ్ టు ఫాలో ద బిలో రూల్స్. అంటే ఎగ్జిస్టింగ్ డేటా ఏముంటదో ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో నల్ రికార్డ్స్ ఉండద్దు. డూప్లికేట్స్ ఉండద్దు. అకస్మాత్తు డూప్లికేట్స్, నల్ రికార్డ్స్ ఉంటే దాన్ని డిలీట్ చేసి తర్వాత మనము ప్రైమరీ కీ అనేది అప్లై చేయాల్సి ఉంటది. ప్రైమరీ కీ ఎగ్జిస్టింగ్ టేబుల్‌కి ఎట్లా అప్లై చేస్తామంటే ఆల్టర్ టేబుల్ నేమ్ అంటే ఆల్టర్ చేస్తాం. ఎందుకంటే మనకు స్ట్రక్చరల్ లెవెల్‌లో చేంజెస్ కావాలి కనుక ఓకే. ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. యాడ్ కన్‌స్ట్రైంట్ ఐడీ అంటే ఈ p_course detail _ cid అనేది ప్రైమరీ కీ నేము. ప్రైమరీ కీ సిఐడికి అంటే ప్రైమరీ కీ అని ఇచ్చేసి మనకి ఏ కాలమ్ కావాలనో ఆ కాలమ్‌ని ఇక్కడ మెన్షన్ చేస్తే ఆ టాప్ ఆఫ్ కాలమ్ ప్రైమరీ కీ అనేది అప్లై అవుతది. ప్రా ప్రాక్టికల్‌గా మనం తెలుసుకున్నామండి ఎట్లా వర్క్ అవుతుంది. ఇందాక మనం థియరీగా చెప్పుకున్నాం కదా! ప్రాక్టికల్‌గా మనం చేస్తే మనకు కాన్ఫిడెంట్ అనేది వస్తది. చూడండి, థియరీలో ఏం మెన్షన్ చేశానో కోర్స్ డీటెయిల్ అనే ఒక ఆహ్, టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఓకే. అంటే టైమ్ కన్‌స్ట్రెయింట్ ఇంకా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇదంతా. చూడండి, కోర్స్ డీటెయిల్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇక్కడ ప్రైమరీకి ఈ ఐడి మీద ప్రైమరీకి క్రియేట్ చేసాము. చూడండి, ఇప్పుడు 3 రోస్ మాత్రమే ఎఫెక్ట్ అయినది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రో ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఫోర్త్ రోలో వచ్చి డూప్లికేట్ వాల్యూ ఉంది. ఫిఫ్త్ రోలో వచ్చి నల్ రికార్డ్ ఉంది. సో, ఇది ఇన్సర్ట్ చేయలేదు. ఆ పర్టిక్యులర్ డేటా అనేది ఇన్సర్ట్ చేయలేదు. చూడండి, ఓన్లీ 3 కాలమ్స్ డేటా మాత్రమే ఇన్సర్ట్ చేసింది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనేది ఇన్సర్ట్ చేయలేదు. మనం ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డిలీట్ చేయాలి. దాన్ని కరెక్ట్ చేస్తే మాత్రమే అది ఇన్సర్ట్ అవుతది. లేదంటే అది ఇన్సర్ట్ అవ్వదు. ఆ పర్టిక్యులర్ డేటా అనేది. మనకు కావాలి ఆ డేటా అంటే మనం ప్రైమరీ కీ ప్రాపర్టీస్‌ని మెట్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు చక్కగా ఇన్సర్ట్ అయింది డేటా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడింగ్ ప్రైమరీ కీ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ విత్ డేటా అంటే కోర్స్ డీటెయిల్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఆల్రెడీ ఉంది. ఓకే, డ్రాప్ చేసేసే చేద్దాం ఉండండి. కోర్స్ డీటెయిల్ 1 అనే దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాము.
తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ డేటా కూడా ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడేంటి నాకు కోర్స్ డీటెయిల్‌లో నల్ రికార్డ్ ఉంది. నాకు సిఐడి మీద ప్రైమరీ కీ కావాలా, కాకపోతే నల్ రికార్డ్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? అకస్మాత్ ట్రై చేద్దాం. మనం యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే. చూస్తే కెనాట్ డిఫైన్ ప్రైమరీ కీ. నల్ రికార్డ్ ఉంది ఆ టేబుల్‌లో. అందుకే ప్రైమరీ కీ అనే దాన్ని మనం డిఫైన్ చేయలేము అని చూపిస్తా ఉంది. నల్ రికార్డ్ వచ్చి 3 అప్లై చేద్దాం. 3 అనే దాన్ని ఇన్సర్ట్ చేద్దాము. ఓకే. ఓకే. ఇప్పుడేంటంటే నల్ రికార్డ్ ఆల్రెడీ ఉంది కనుక మనం డిలీట్ చేయాలి. ఆ ఉండండి ఒక్క నిమిషం. ఇది ఎట్లా ఇన్సర్ట్ అవుతుందో చూద్దాము. వన్ రో ఎఫెక్ట్ అయింది. ఓకే. చూడండి ఇప్పుడు నల్ రికార్డ్ అనేది నేను అప్డేట్ చేయాలి, లేదంటే డిలీట్ చేయాలి. ఓకేనా? డిలీట్ ఫ్రమ్ కోర్స్ డీటెయిల్ 1 వేర్ సిఐడి ఈజ్ నల్. సిఐడి నల్ ఉండేతావా నాకు ఆ రికార్డ్ అనేది డిలీట్ అవ్వాలి. వన్ రో ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకునేటట్లయితే మనకి నల్ రికార్డ్ ఉండదు. ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రైమరీకి అప్లై చేయొచ్చా అంటే ట్రై చేద్దాం. ఇప్పుడు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఇక్కడ చూస్తే మనము టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఇనిషియేట్ చేయలేదు ఇక్కడ. సో ఫ్యూచర్లో నల్ రికార్డ్స్ అసైన్ అవ్వచ్చు మేబీ. సో మనము సిఐడి అనే దాన్ని ఫస్ట్ నాట్ నల్ కన్స్ట్రెయింట్గా చేయాలి. తర్వాత మనము ప్రైమరీ కీ అనేది అప్లై చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఆల్టర్ చేసి నేను నాట్ నల్ కన్స్ట్రెయింట్ని అప్లై చేశాను ఆన్ టాప్ ఆఫ్ సిఐడి కాలం. ఇప్పుడు నేను ప్రైమరీ కీని చక్కగా అప్లై అనేది చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ప్రైమరీ కీ అనేది అప్లై అయిపోయింది సిఐడి మీద. ఇప్పుడు నేను నల్ రికార్డ్ కానీ డూప్లికేట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ అనేది అప్లై అయిపోయింది. నేను డూప్లికేట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే కూడా అది తీసుకోదు. చూడండి వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్. ఎందుకంటే వీ కెనాట్ ఇన్సర్ట్ ద డూప్లికేట్ కీ. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.